పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక చిన్న పల్లెటూరు ఇది. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి యోహాను అనే వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. రండి వెళదాం, ఈ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఏంటండి, ఇంకా ఏదో చెప్తే విందాం అనుకుంటున్నారా? లేదు, మీరే చూడండి. తప్పించుకోలేవురా సహోదరా, తప్పించుకోలేవురా, తప్పించుకోలేవురా సహోదరా, తప్పించుకోలేవురా. పరుగులెత్తి నీవు పాపాలు చేసి తరుముకుంటూ వచ్చే దైవ శిక్ష నుండి తప్పించుకోలేవురా సహోదరా, తప్పించుకోలేవురా, తప్పించుకోలేవురా సహోదరా, తప్పించుకోలే. తమ్ముడు, ఎక్కడ తీసుకెళ్తున్నావు నన్ను? చెప్తా. అరే రే రే రే, మెల్లగా రా, గొండ గుద్దేస్తావు ఏంటి? ఇక్కడికి తీసుకొచ్చేయంట్రా. క్రికెట్ గ్రౌండ్ కనపట్లేదా? గొప్పడూరా బాబు. రే జాగ్రత్తరా. వెళ్ళు 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 వెళ్ళరా. రే రే, ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు వేరే ఆట ఉంది, నువ్వు వెళ్ళరా. అది కాదురా, క్రికెట్ ఆడదాం. ఒరే క్రికెట్ నువ్వు ఆడుకో, నాకు వేరే ఆట ఉంది. తమ్ముడు, నువ్వు వెళ్ళు. ఎలాగా? ఒరే తమ్ముడు, రే రే నా మాటనరా, క్రికెట్ ఆడదాం రా. రే వెళ్ళు, నువ్వు వెళ్ళి క్రికెట్ ఆడుకో. చిన్న వాళ్ళందరూ బాగా ఆడుతున్నారు రా. ఆడుకో. నువ్వేంట్రా చిన్న? ఒరే వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఆడుకోరా. రే చిన్న చిన్న, అసలు మాట అంటలేదు. ఇంటికి తీసిన డబ్బులు లెక్కట్లేదు. కంగారులో తెలియలేదు కానీ ఎక్కువే ఉన్నాయి. హాయ్ రా మామా. ఏంట్రా మామా, ఏంటి సంగతిలో? ఉందిరా మామా, ఏం పడట్లేదు. ఏమరా బాబు, డబ్బులు పోనీ సంపాదించాలి. ఉండరా బాబు, నాకు కూడా ఏంటి. ఏం చేస్తున్నాడా? అయ్యో బాబాయ్, ఏం చేయాలి ఇప్పుడు? తమ్ముడు తమ్ముడు తమ్ముడు, ఎవడాడు మధ్యలో వచ్చేసాడు బాబు. నా ప్రాణానికి శనిలా తయారయ్యాడు. తమ్ముడు ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్నావు? నువ్వు వెళ్ళరా. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు కదరా. వీడిలా చెప్తే వినడం, చెప్తా వీడి సంగతి. అండి, మా తమ్ముడు పంపించేయండి. నువ్వు వెళ్తావా వెళ్ళవా? వెళ్ళమంటే వెళ్ళవేంటి? మా నాన్నగారు తిడతారండి, పంపించేయండి. వెళ్ళవే, వెళ్ళమంటే వెళ్ళవేంటి అసలు నువ్వు? కొట్రా, కొట్రా, గట్టి కొట్టు. వెళ్ళమంటే వెళ్ళవేరా నువ్వు? కొట్టు. ఆడుకోవేంటి అసలు మమ్మల్ని నువ్వు? డిస్టర్బ్ చేస్తావు మమ్మల్ని. ఆడుకోవేరా అసలు నువ్వు? కొట్రా, గట్టి కొట్టు, గట్టి కొట్టు. ఇంకెప్పుడు రాకుండా కొట్టు. ఇలాగే ఉండాలి. కొట్టు. ఆగండ్రా ఆగండ్రా, ఆగండ్రా ఆగండ్రా. ఏంట్రా కొడతారా? డబ్బులు తీసానని పాట పాడతావరా నువ్వు? అనే డబ్బులైనా తగిలియా? ఇంకోసారి నాతో పెట్టుకొచ్చా అన్నయ్య. అన్నయ్య లేదన్నయ్య, వెళ్ళిపోదు ఇంటికి. నించోరా బాబు. మళ్ళీ వాళ్ళతో ఆడకరా. పదా అక్కడ కూర్చో.
అబ్బా అయ్యో ఎవరు ఇక్కడ ఏడుస్తున్నారు? బాబు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? అమ్మా ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? బాగా ఆకలిస్తుందని కడుపు అవునా? నొప్పిగా ఉంది. భోజనం చేయలేదా? భోజనం చేసి 2 రోజులు అయిందని అమ్మ నాన్న చూసుకుంటానికి ఎవరు లేరని. అన్నారు. నాన్న రోజు తాగొచ్చి అమ్మని బాగా కొడతాడు. తినటానికి అవునా? ఏమీ తేరు. రాత్రంతా అమ్మ ఏడుస్తూనే ఉంది. మళ్ళీ నాన్న పొద్దున్న లేచినప్పుడు అమ్మ ఇంట్లో సరుకులు లేవని నాన్న చెబితే మళ్ళీ కొట్టాడు. నాన్నకు నేనంటే అసలు ఇష్టం ఉండదనియా. నాకు ప్రేమశీలో వచ్చేసాననియా. బాధపడుకు. నువ్వెవరికి ఇష్టం లేకపోయినా ఏసైకి ఇష్టం. నేను నీకు పాట నేర్పిస్తాను, అది పాడుకోయే. ఏసయ్య నీతోనే ఉంటాడు. పాడుకోవే దా. నాలాంటి చిన్నలంటే ఏసయ్యకిష్టం, నాలాంటి చిన్నలంటే యేసయ్యకి ఇష్టం. నాలాంటి వారిదే పరలోక రాజ్యం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారనైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారిన చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, నాలాంటి వారిదే పరలోక రాజ్యం. బాగుంది కదా? పైన కూర్చో. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందనియా. ఆకలేస్తుందా? అవును మరి. ఇదిగో నువ్వేమన్నా తినే. అని మరి అమ్మకనియా. అమ్మకైతే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళు. అమ్మ నువ్వు అందరూ తినండి. ఆదివారం చర్చికి రండి. చెప్తారా నీ సంగతి? దొరికవు. సరే వెళ్దామే. డబ్బులు ఎవరు తీశారు? టైం చూస్తే చాలా అయింది, పిల్లలు రాలేదు. ఈ పెద్దోడు అసలు మాట వింటలే, అర్థం కావట్లేదు అసలు. రే ఇలా రండిరా. ఏమైందా అంత సీరియస్ కున్నారు? జేబులో డబ్బులు ఎవరు తీసారా? అది జేబులో డబ్బులు ఏమి తెలియదు కానీ నాన్న, ఎవరికో గ్రౌండ్ లో డబ్బులు ఇవ్వడం చూసారు నాన్న. తీసావా? నిజంగా నేను ఇవ్వలేదండి. మీ జేబులో డబ్బులు తీయలేదండి. డబ్బులు ఇచ్చావా లేదా? కాదండి, నా దగ్గర ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టావేంట్రా? అది కాదండి నాన్నగారండి, నేను నిజంగా తీయలేదండి నాన్నగారు. మాట్లాడుకురా రే. నాన్నగారండి కొట్టకండి నాన్నగారు, నిజంగా తీయలేదండి నాన్నగారు. అది కానీ నాన్నగారండి, ఆ డబ్బులు ఎలా పోయినాయో నాకు తెలియదండి. వాడు చూసి నేర్చుకోరా. నీకేమన్నా కావాలంటే నన్ను అడగాలి. ఎందుకు తీసావు జేబులో? నిజంగా తీయలేదండి. మాట్లాడకంగా. అలా కదండి, నిజంగా తీయలేదు. అది కదా నాన్నగారండి, నిజంగా తీయలేదని అంటున్నాను కదండి నాన్నగారండి. మళ్ళీ మాట్లాడకు నువ్వు. ఇంట్లోకి వెళ్ళా. నిజంగా తీయలేదు నాన్న. వాడికి మళ్ళీ తయారవుకురా. శుభ్రంగా చదువుకో. అలాగే నాన్నగారు. ఏం కావాల్సింది నేను తెస్తున్నాను కదరా. ఎందుకు తీసుకున్నావురా నువ్వు? నన్ను నమ్మండి నాన్న. మాట్లాడక ఇంకా ఇలా కాడుతా. బుక్ అయ్యాడు. ప్రైజ్ లోడమ్మా. కాలేజీకా? అవునండి. వందనాలమ్మా. చాలా సంతోషం అయ్యారండి. కాలేజీకి వెళ్తున్నామండి. గాడ్ బ్లెస్ యు. వెళ్ళరండి. సరే అండి.
వందనాలు యోహాను గారు. వందనాలు పాస్టర్ గారు. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా. వ్యవసాయం అది బాగుందండి? ఆరోగ్యం బాగుంది కదండి? అంతా బాగానే ఉందండి, కానీ పిల్లల గురించేనండి బాధ. వాళ్ళ గురించి బాధ ఎందుకండి? చక్కగా అనేక మందిని మందిరానికి తీసుకొస్తున్నాడు. ఆత్మల పట్ల భారం కలిగిన బిడ్డ కదండి చిన్నోడు విజయ్. అవునండి, చిన్నప్పటి నుంచి అంతే అండి. వాడే నా ఆశ నెరవేర్చేది. అవునండి పాస్టర్ గారు, ఒక మాట చెప్పాలనుకున్నాను, మర్చిపోయానండి. ఏంటండి అది? నా భార్య చనిపోకముందు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేదండి, ఇద్దరిలో ఎవరినో ఒకరిని సేవకిద్దామని. చాలా మంచి ఆలోచన అండి. ఈ రోజుల్లో ఉన్నతమైన చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాలు చేయించాలనుకునేవాళ్ళే తప్ప ఇలా సేవకిద్దాం పిల్లల్ని అని అనుకునేవాళ్ళు ఎవరున్నారండి? ఇటువంటి ఆలోచన రావడం చాలా సంతోషం అండి. అన్ని పనుల కంటే ఉన్నతమైనది గొప్పది దేవుని పనేనండి. దాన్ని మించింది ఏదీ లేదండి. చాలా సంతోషంగా ఉందండి. పైగా మీ అబ్బాయికి కూడా చాలా ఆసక్తి ఎక్కువ అండి. ఆ ప్రార్థన, ఆ పాటలు, ప్రార్థనకు ముందే వచ్చేసి ఆ పరిచర్య చేయటం చాలా విలువైన పాత్రగా వాడబడతాడండి. దేవుడు గొప్పగా వాడుకుంటాడండి మీ అబ్బాయిని. మంచిదండి, చాలా మంచిది. మర్చిపోయాను మీకు చెప్పడం, సాయంత్రం మార్తమ్మ గారి ఇంటికాడ ప్రార్థన ఉందండి. పిల్లలు మీరు రండి, తప్పకుండా రండి. ఉంటానండి. ప్రైజ్ లార్డ్ అండి. ఎవరైనా 4 రోజుల నుంచి చూస్తున్నానే. అంకుల్ 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 లేవండి అంకుల్. ఏంటంకుల్ ఏమైంది? 2 రోజుల నుంచి మిమ్మల్ని ఇక్కడే చూస్తున్నాను, ఇక్కడే ఉంటున్నారు. మీకెవరు లేరా? ఎవరు లేరు బాబు. అదేంటి? నాకు నాన్న తమ్ముడు ఉన్నారు, మరి నీకెవరు లేరా? మరి నాకా అందరూ ఉన్నారు బాబు. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు బాబు. అందరూ ఉండి అనాథనైపోయాను బాబు. అదేంటంకుల్, అందరూ ఉంటే అనాథలు అవుతారు? అనాథ ఏమైంది అంకుల్? నేను చేసిన పాపాలకి అనుభవిస్తున్నాను బాబు. నేను వయసులో ఉన్నప్పుడు నా సరదాలు, నా వ్యసనాలు, నా సంతోషాలకి నా జీవితాన్ని అంతా వృధా చేశాను బాబు. నా కుటుంబాన్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు బాబు. మొన్న ఈ మధ్య నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయిన కాడి నుంచి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు ఎవరూ పట్టించుకుంటలేదయ్యా. తినటానికి తిండి లేక, ఇంట్లో ఉండలేక ఇలా బయటకు వచ్చేసాను బాబు. పాపాలా? పాపాలు చేస్తే అందరూ వదిలేస్తారా అంకుల్? ఎవరు క్షమించినా క్షమించకపోయినా నా యేసయ్య నన్ను క్షమిస్తాడు అంకుల్. ఆ యేసయ్య మాటలేమో గాని నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా ఆదరణగా ఉంది బాబు. చాలా సంతోషం. అది బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. ఏమన్నా తిన్నారా? అంతే, 4 రోజులైంది బాబు. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? నా బాక్స్ పెడతాను. రైట్. తినండి అంకుల్. వద్దు బాబు. లేదు అంకుల్, వద్దు తినండి అంకుల్. వద్దు బాబు. తినండి అంకుల్. బాబు బాబు పర్లేదు బాబు. బాబు నువ్వు పట్టుకెళ్ళి బాబు. తినండి అంకుల్. నువ్వు తినాలి కదయ్యా. తినండి. నాకు పెట్టేస్తే మరి నీకెలా బాబు? పర్లేదు అంకుల్, తినండి అంకుల్. నేను పొద్దున్న తినొచ్చాను అంకుల్. మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత తింటాను కదా అంకుల్. తినండి అంకుల్. లేదు అంకుల్, పట్టుకోండి బాబు. పట్టుకోండి. తినండి అంకుల్, నా కోసం తినండి అంకుల్. బాబు
ఏ తల్లి కన్న బిడ్డవో గాని చల్లగా ఉండయ్యా. అమ్మా, అమ్మ చచ్చిపోయిందిగా. అయ్యో బాబు, బాధపడకయ్యా, తెలియకన్నాను బాబు, బాధపడకయ్యా, బాధపడక చిన్న, బాధపడకమ్మా. పర్వాలేదు అంకుల్, నాకు అమ్మ లేకపోయినా అమ్మలా చూసుకునే ఏసై ఉన్నాడు కదా అంకుల్. అవునా? యేసయ్య అమ్మలా ప్రేమిస్తాడా బాబు? యేసయ్య అంత ప్రేమించే దేవుడా? అవును అంకుల్, మాటలతో చెప్పలేను అంకుల్, మాటలతో చెప్పలేను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. బాబు బాబు బాబు, ఆ యేసయ్య ప్రేమ తెలుసుకోవాలంటే నేనేం చేయాలి బాబు? నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి బాబు? ఏం చేయాలి బాబు? యేసయ్య మీతో మాట్లాడాలంటే ఆయన మీరు రక్షకుడిగా అంగీకరించారు అంకుల్. ఆయనకి ప్రార్థన చేయండి అంకుల్. ప్రార్థన? ప్రార్థన అంటే ఏంటి బాబు? ప్రార్థన ప్రార్థన అంటే వేరేది ఏదో కాదు. ప్రార్థన అంటే యేసయ్యతో మాట్లాడడమే అంకుల్. మీరు ప్రార్థన చేస్తే ఆయన మీతో తప్పకుండా మాట్లాడతాడు అంకుల్. అలాగే అంకుల్, మర్చిపోయాను, రేపు ఆదివారం చర్చికి రండి అంకుల్. అలాగే అక్కడ మీకు ప్రార్థన అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో తెలుస్తుంది అంకుల్. అలాగేనయ్య. ప్రార్థన ఎక్కడో నాకు తెలియదయ్యా. నేను తీసుకెళ్తాను అంకుల్. అలాగే బాబు, అలాగే అలాగేనయ్యా. మరి నేను వెళ్ళొస్తానే. దేవా నీకు వందనాలయ్యా. తమ్ముడు, ఎక్కడున్నావేంటి తమ్ముడు? ఎరా నువ్వెందుకు వచ్చేవాడికి? కాలేజీ మన చేసి ఏం చేస్తున్నావురా? అరే నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను.
అలా కాదురా, నాన్నగారు అడిగితే ఏ వెళ్ళు, సమాధానం వెళ్ళు. చెప్పరా? అరే, నువ్వు వెళ్ళిపోరా, నేను వస్తాను రా, నువ్వు వెళ్ళిపో. కాలేజ్ అంతా చూసాను రా, లేవురా నువ్వు. నువ్వు ఎందుకు వచ్చావురా? అలా కాదురా, కాలేజీ మనసేసి ఎంట్రీ ఒరేయ్, వెళ్ళరా, నువ్వు వెళ్ళు. రే అని పంపించరా. పో, చెప్తుంటే అర్థం కావట్లేదా? చెప్తున్నాను కదా వెళ్ళు. అలా సరే అని చెప్తున్నాను కదా. కాలేజీ వెళ్ళమని బుద్ధి లేదా? వెళ్ళు. ఏయ్, నీ పని నువ్వు చూసుకో. ఇంకోసారి మా మధ్యలోకి వచ్చావా నీకు బాగోదు. అలా కాదండి మొత్తం దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. మేలుకో సోదరా, మేలుకో సోదరి, మేలుకో సోదరా, మేలుకో సోదరి. దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. ఒకసారి పట్టుకోరా, వెళ్ళిపోమని చెప్పాను కదరా. ఎక్కడికి పడితే అక్కడ తయారైపోతావు. రే తమ్ముడు, ఎందుకురా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తావు? రే తమ్ముడు ఆగరా, నా మాట వినరా. ఒరే ఏంట్రా అవతారం ఏంట్రా? అది దారిలో కొంతమందికి సువార్త ప్రకటించొచ్చాను నాన్నగారండి. వీడు ఫాస్ట్ గా ఫీల్ అయిపోతున్నాడు నాన్న, మంచి మాటలు అని చెప్పేసి ఏవేవో చెప్తున్నాడు నాన్న. ఎరా ఇంకా మానవేంట్రా నువ్వా? అది కదా నాన్న, సువార్త చెప్పమని బైబుల్లో ఉంది కదా నాన్న. రాను రాను ఇలా తయారవుతున్నావేంట్రా నువ్వా? మంచి మాటలు చెప్తే ఎందుకు కొడతారు నాన్న? వాళ్ళని ఏదో అన్నాడు నాన్న, అందుకే కొట్టారు నాన్న. నేనేం అనలేదు. మారా, ముందు మారా నువ్వు. కాదు నాన్న, వాళ్ళకి సువార్త ప్రకటించాను నాన్న, యేసుప్రభు గురించి చెప్పాను నాన్న. మాట్లాడే ఇంకా మనిషి ఎదిగావు కానీ ఎవరో లేదురా నీకు. ఆడు చూసి నేర్చుకోరా. అది కాదు నాన్న. అక్కడ ఒరే విజయ్. నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నావు? అది బయటికి వెళ్తున్నాను. మా అత్తమ్మ గారి ఇంటికి ప్రార్థన ఉందిరా, నాకేం నీరసంగా ఉంది, నేను వెళ్ళలేను. అన్నయ్య నువ్వు వెళ్ళరండి. అది సరే నాన్నగారు. అరే అన్నయ్య, ప్రార్థన ఉందంటరా. ప్రార్థన నిజమా? నాన్నగారండి ఈరోజు ప్రార్థన ఉందంట కదండి. అవును, మా అత్తమ్మ గారి ఇంటి దగ్గర ప్రార్థన ఉందిరా. తింగరాస లేకుండా జాగ్రత్తగా వెళ్ళరా, సరేనా? సరేనా నాన్నగారండి. రే తమ్ముడు, ప్రార్థనకి వెళ్తా ఉన్నాడు. రా తమ్ముడు. నడు. అదేంట్రా అలా ఉంటావుదా? నడరా, ఇద్దరం కలిసి వెళ్తాం తమ్ముడు. నడు నడు, నేను వస్తున్నాను. దా రా తమ్ముడు. లేగా అరే తమ్ముడు, ఎక్కడికి రాటు? మా అత్తమ్మ గారు ఇల్లు ఇటు కదరా. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను రా. ప్రార్థనకి టైం అయిపోయింది కదరా. అరే నువ్వు వెళ్ళరా బాబు, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అదేంట్రా? హలో, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాను, నేను మళ్ళీ చేస్తానే. హాయ్ రా మావా. హాయ్ రా.
ఏంట్రా ఇంత లేటు? ఏముందిరా ఎప్పుడు మామూలే, ప్రార్థన కలమని మా నాన్న, దానికి తోడు మా అన్నయ్య పిచాచుల్లో పీకు తినేస్తున్నారా బాబు. 10 నుంచి వచ్చేసరికి ఈ టైం అయింది. కాలేజీకి వెళ్ళాలనిపించట్లేదురా మామ. కాలేజీకి మనం ఎందుకురా? అరే మర్చిపోయాను, ఇంతకీ సుధీర్గడిరా ఆడెందుకు వస్తాడురా? కదా ఏమన్నా జోక్ చేసాడు అంతేరా. అరే చెప్పు ఏమన్నాడు? ఏం లేదురా, ఊరుకోరా. ఊరుకోవడం ఏంటి? చెప్తావా వెళ్ళిపోమంటావా? లేదు మామ, లైట్ తీసుకో. చెప్తావా వెళ్ళిపోమంటావా? నీ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడు. నా గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతున్నాడా? అవును మామ, మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేరా, అందుకే రాలేదు. ఒకసారి ఫోన్ చేయడానికి ఫోన్ చేయి. నేనున్నానని మాత్రం చెప్పుకో. సరే, ఇక్కడికి రావాలి. అలాగే చెప్తా. ఆడెక్కడ ఖచ్చితంగా రావాలి. అలాగే. ఈ రోజు ఏదో ఒకటి తెలిపోవాలి. షట్. హాయ్ రా మామా. హాయ్ రా. ఏంటి నేను లేకుండా స్టార్ట్ చేస్తారండి పార్టీ? ఫోన్ చేస్తాం కదరా మామ, అందుకే. విజయ్ గడు ఇక్కడే ఉన్నాడా? హాయ్ మామా, నువ్వు వచ్చావా? ఇందాక ఫోన్ చేస్తే రాలేదని చెప్పారు. ఏ మామా వచ్చావా? నువ్వు వచ్చావని నాకు తెలీదురా. నేను వచ్చానని తెలిస్తే నువ్వు రావమాట. అదేంటి అలా అంటావు? నువ్వు వస్తావు, ఎందుకు రాను? నేను రాకపోతే నువ్వు వస్తావు. అదేంటి అలా అంటావు? అసలు నాకేం అర్థం కావట్లేదు. నీకేం ఇబ్బందా? నేనుంటే వస్తా, నాకు ఇబ్బంది ఏంట్రా? ఒరే ఇవన్నీ నాకు అనవసరం, నేను డైరెక్ట్ పాయింట్ కి వస్తాను. నాకు సమాధానం చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా? గర్ల్ ఫ్రెండ్ తో నేను ఎందుకు ఫోన్ మాట్లాడతాను రా? అరే నా గురించి నీకు తెలుసు, మాట్లాడుతున్నావా లేదా? అవునరా, మాట్లాడుతున్నాను. అంతెందుకు, ఆ అమ్మాయి మాట్లాడుతుంది నాతో. ఆ అమ్మాయి నీతో కూర్చోన్నది. కూర్చోమా. ఒక అమ్మాయి గురించి గొడవ ఏంట్రా? నా మాట బాబు. అదేంట్రా, ఎంజాయ్ చేయాలమ్మా. మళ్ళా మనకు గొడవలు ఎందుకు మా? ఎందుకురా మళ్ళా మనకి గొడవలు ఎందుకు? నేనేం చేశాను రా? ఆడే కాళ్ళ పెట్టుకుని తోచేస్తే. రే పదండ్రా, లేట్ అవుతుంది కదా. రే రా రారా బా, వెళ్దాం. రండి, లేట్ అవుతుంది. రండి వెళ్దాం. చంపేస్తాను. వందాలండి. వందనాలండి. తమ్ముడు రాలేదేంటండి? తమ్ముడా వస్తానన్నాడు, మరి రాలేదండి. పిల్లలందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారండి. అయ్యో, రోజు ఏంటి వీళ్ళు తాగి తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి దేవుడి మాటలు చెప్తాను. అరే మీరు నాకేం మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి అన్న, నా మాట వినండి. ఏం పని లేదా? ఎక్కడికి వెళ్తాడు? వస్తున్నావు, వెళ్ళిపో. అది కాదన్నా, నా మాట వినండి. మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలంటే మీరు ఇలా చేయకూడదన్నా. దయచేసి మాటలు దేవుడి వాక్యం వినండి అన్నా. ఎరా పని లేదా నీకు? ఎక్కడ వెళ్తాడు వచ్చి చెప్తున్నావు? నీకేం పని లేదా? వెళ్ళిపో అన్నా. నేను చెప్పేది నా మాట కదన్నా, నా ఏసై మాట అన్నా. నా ఏసై మాట అంటే తప్పకుండా మారుతానన్నా. రై ఇంకొకసారి ఏసయ్యా ఏసయ్యా అని మా దగ్గర చెప్పావో, అయినా ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు వచ్చి మమ్మల్ని ఉద్ధరించేది ఏంట్రా? మాకున్న దేవుడు మాకు సరిపోరా? ఇంకోసారి అమెరికా వాళ్ళ దేవుడి గురించి మాకు చెప్పావో, నీకు మాటలు కాదురా, తాటోలు చేస్తానేమనుకున్నావు. అన్నా, ఏసయ్య ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే దేవుడు కాదన్నా. అసలు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి రాకముందే మొదటి శతాబ్దంలోనే యేసయ్య వార్త మనకు అందిందన్నా. అంతెందుకన్నా, మీరంటున్న అమెరికా ఇంకా పుట్టకముందే యేసయ్య గురించి తోమా అనే శిష్యుడి ద్వారాగా మనకు ప్రకటించబడిందన్నా. ఇంకా చెప్పాలంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకునే వేదాల్లో కూడా యేసయ్య గురించి ప్రస్తావన ఉందన్నా. యేసయ్య నిజమైన దేవుడన్నా, ఆయన నమ్ముకోండి అన్నా, మీ జీవితాలన్నీ బాగుపడతాయన్నా, మీ అందరూ బాగుంటాయి చూడాలని ఉందన్నా. ఏంట్రా వీడు చెప్పేది? మన దేవుడు కంటే ఇటు దేవుడు గొప్పడా? ఈ నెల వదిలిపెడతాను వీళ్ళేదిరా. ఇవాళ నేను చావు బాధ. నేను చెప్పేది నిజమన్నా.
ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. నిన్ను ప్రేమించినందుక ప్రాణమిచ్చినందుక, నీ దరి చేరినందుక దీవించినందుక, నిన్ను ప్రేమించినందుక ప్రాణమిచ్చినందుక, దరి చేరినందుక దీవించినందుక. ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. నిన్ను ఎంతో ప్రేమించి నీ కొరకయ్యే తెంచి, నీ కన్నీటిని తుడిచి నీకై సిలువను మోసిన, నీ కన్నీటిని తుడిచి నీకై సిలువను మోసిన క్రీస్తుపై ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. నీలోని చీకటిని తొలగించి వేయుటకు, తన తండ్రిని విడిచి నీ కొరకై వచ్చిన, తన తండ్రిని విడిచి నీ కొరకై వచ్చిన క్రీస్తుపై ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. నిన్ను ప్రేమించినందుక ప్రాణమిచ్చినందుక, నీ దరి చేరినందుక దీవించినందుక, నిన్ను ప్రేమించినందుక ప్రాణమిచ్చినందుక, దరి చేరినందుక దీవించినందుక. ఎందుకమ్మ లోకమా క్రీస్తు అంటే కోపము, ఏమిటమ్మ దేశమా యేసు అంటే ద్వేషము. రాహన్ గారు లేవండి, ఇలా కాదు రండిరా. మీ అబ్బాయిని పిల్లలు బయటికి. ఏమైందండి? ఏమైందంటే కుర్రను కుట్టేసి వచ్చేసాడు. వచ్చామండి. మీ వాడిని పిలవండి ఒకసారి. ఏంటండి తల మీద కొట్టి చంపేస్తాడా ఏంటి? నాన్న విజయ్. నాన్న ఇట్రా వస్తున్నా నాన్న.
ఏమ్మా నువ్వేనా అబ్బాయిని కొట్టేసి వచ్చింది అక్కడ? నేను కదండి. ఎవరు మీరంతా? ఎవరంటే ఆ కుర్రాడు తలకాయ పగిలిపోయింది అక్కడ. నెత్తిమే కొట్టే వచ్చేసారు. ఎవరని అడిగితే యోహాన్ గారు అబ్బాయి అని చెప్పారు. నేను కదా నాన్న, నేను చర్చికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను కదా నాన్న. అన్నయ్య రాలేదు చర్చికి, ఒకవేళ ఆడేనేమో. సరే యోహాన్ గారు, మీ ఓడి చేసిన పనికి మా వాడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆడికి ఏదైనా జరిగిందంటే మీ ఓడి వదిలేదే లేదు. ఈ రోజు మీ ఓడి చేసిన పనికి మా వాడు హాస్పిటల్లో ఉన్నాడండి. ఏదైనా అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటో నీతో ఆయన మాట్లాడుతున్నారు కదా, చెప్తారండ్రా. యోహాన్ గారు, మీ మీద ఉన్న గౌరవంతో ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాం. మీ అబ్బాయిని అడగండి, అడిగి గొడవ తేల్చడం. మా వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు. ఏం జరుగుతుందో తర్వాత విషయం. వచ్చాడు నాన్న. ఏరా అజయ్. నాన్నగారండి. ఇట్రా. చెప్పండి నాన్నగారండి. ఎక్కడికి వెళ్ళావు? చర్చికి వెళ్ళి వస్తున్నాను నాన్నగారండి. ఆ దెబ్బలేంట్రా? చర్చి నుంచి వస్తుంటే సువార్త ప్రకటించిన దారిలో కొట్టారండి నాన్నగారండి. అందుకే రక్తం నాన్నగారండి. బ్రతుకు సువార్త ఒకటి చిన్నప్పటి నుంచి అవుతున్నాను నీ యాసాలు. ఎంతవరకు కూడా మారలేదా? ముందు నీ బ్రతుకు మార్చుకో, తర్వాత సువార్త చెప్తు కానీ. నాన్నగారండి నేనేం చేయలేదండి నాన్నగారండి. నేనేం చేయలేదండి నాన్నగారండి. నువ్వే ఒకటి చావు కొట్టొచ్చి నిన్ను కొట్టారంటావేంట్రా? ఈ బ్రతుకు మారదరం కావు. జీవితంలో నీ మొఖం నాకు జీవించు. ఇంట్లో అడిగే పెట్టకు. నువ్వు చచ్చావు అనుకుంటావు. నాకున్నది ఒక్క కొడుకు అనుకుంటావు. అనొద్దు నాన్న. నేనంటే గౌరవం ఉంటే నీకు ఇంట్లో చెల్లిపోవు. నాన్న బాగా ఆకలిగా ఉంది నాన్న. ఒరే, ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. నన్ను వెళ్ళిపోమంటావా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న. అయితే వెళ్ళు. వెళ్ళు తమ్ముడు, జాగ్రత్త. గెలిపో. ఏంటంటే యోహాన్ గారు, మీ అబ్బాయిని తెలివితేటలుగా పంపించేశారు. మీరు ఏదో న్యాయం చేస్తారని మీ దగ్గర మేము వస్తే మీరేం చేస్తారో చేసుకోండి. వాడిని దృష్టిలో చచ్చిపోయింది. సరేనా మనం అక్కడ చూసుకుందాం. పదండి, పదండి రా చూసుకుందాం. గీత, దయచేసి అలా మాట్లాడు గీత. నువ్వు లేకుండా నేను బతకలేను గీత. నువ్వు లేని నా జీవితం ఊహించుకోలేను గీత. ప్లీజ్ గీత, ప్లీజ్. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను గీత. నేను బతకను గీత. ప్లీజ్ గీత. అలా కాదు, ఒక్కసారి నా మాట విని గీత. ప్రేమించానే నన్ను నమ్మించి మోసం చేసావు కదా గీత. చిచ్చి, మోసపోయిన ఈ బ్రతుకు నాకు అవసరం లేదు. నేను చచ్చిపోతాను. అయ్యో, బాబు ఏంటి నువ్వు చేస్తున్న పని? ఎవరు నువ్వు? నేను ఎందుకు అప్పు? ఏంటి బ్రదర్, ఏమైంది? అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఏం కష్టం వచ్చింది బ్రదర్? చెప్పు బ్రదర్. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు నేనంటే ఇష్టం లేదంటుంది. నిన్నటి వరకు నువ్వే సర్వస్వం అని చెప్పింది. నీ ప్రేమ కోసం ఎవరినైనా వదిలేస్తానంది. ఇప్పుడు నన్నే వదిలేసింది బ్రదర్. ఏం చేయాలో తెలియక నా ప్రాణం తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే తనని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఈ లోకంలో తను ప్రేమించినట్టు ఇంకెవరు నన్ను ప్రేమించరు అనుకున్నాను బ్రదర్. అందుకే చచ్చిపోవాలనుకున్నాను బ్రదర్. బ్రదర్, ఈ సృష్టిలో నమ్మకమైన ప్రేమ నా యేసయ్య ప్రేమే. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెని చీల్చిన నీ సొంత జనులేని ఆశల మేడలు అన్నియు కూల్చిన ఊహించనివి జరిగిన అవమానం మిగిలి
యేసయ్యేనని సత్యం తెలియనా? మీరు అలా మాట్లాడుతూ ఉంటే మీ మాటల్లో ఏదో తెలియని ఆదరణ ఉంది బ్రదర్. ఆ యేసయ్య ప్రేమ నాకు కావాలి. ఆ యేసయ్య సన్నిధికి వస్తాను. నన్ను తీసుకెళ్ళి బ్రదర్. తప్పకుండా బ్రదర్. రేపు ఆదివారం చర్చిలో ఆరాధన జరుగుతుంది. అక్కడికి రా బ్రదర్. అక్కడ కలుద్దాం. యేసయ్య ప్రేమేంటో కళ్ళారా చూద్దు గాని. ఓకే బ్రదర్? సరే బ్రదర్. తప్పకుండా రా. చాలా సంతోషంగా ఉంది. అమ్మా 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 అమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి ఇప్పుడే అమ్మా. పడేసాను బాబు. చాలా ఆకలిగా ఉందమ్మా. ఇంట్లో ఏమీ లేవు బాబు. అమ్మా ఆకలేస్తుందమ్మా. అమ్మా ఈరోజు కూడా అన్నం లేదా? వండలేదమ్మా. ఈ పూటకి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తినేసాయి. రేపు నుంచి ప్రతిరోజు అక్కడే తినేనాను. అలాగేనమ్మా. నీకోసం అన్నం తెచ్చానమ్మా. అమ్మా అమ్మా అమ్మ తలుపుతీయమ్మా. అమ్మా అమ్మ తలుపుతీయమ్మా. అమ్మా అమ్మ తలుపుతీయమ్మా. ఏంటమ్మా తలుపు తీయలేదు? అమ్మా 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 వద్దమ్మా అలా చేసుకోకమ్మా. అమ్మా వద్దమ్మా. అమ్మా వద్దమ్మా అలా చేసుకోకమ్మా. అమ్మా అమ్మా వద్దమ్మా అలా చేసుకోకమ్మా. ప్లీజ్ అమ్మా అలా చేసుకోద్దమ్మా. అమ్మ వద్దమ్మా అలా చేసుకోద్దమ్మా. అమ్మా 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 వద్దమ్మా అలా చేసుకోద్దమ్మా. అమ్మా వద్దమ్మా అలా చేసుకోద్దమ్మా. అమ్మా అమ్మా వద్దమ్మా అలా చేసుకోద్దమ్మా. అలా చేసుకోద్దాం ప్లీజ్ అమ్మా. అమ్మా అలా చేసుకోద్దమ్మా. అలా చేసుకోద్దమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా 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 అమ్మ చేసుకోద్దమ్మా. అమ్మ అమ్మ తలుపుతేయమ్మా. అమ్మ అమ్మని ఎవరు కాపాడతారు? అన్య అన్య రా అన్య అన్య అనే రా అన్య ప్లీజ్ అన్య అనే రా అన్య అన్య రా అన్య అనే మా అమ్మ ఊరేగించి చనిపోతుందని అనే రా
అమ్మా ఏం చేస్తున్నారమ్మా మీరు? అమ్మా ఆగండి అమ్మా, మీరు చేసేది తప్పమ్మా. జీవితంలో బాధలని సహజం అమ్మా. ఈ మాత్రం ఇంకా చనిపోతారా అమ్మా? నీ బిడ్డ ఏమైపోతాడమ్మా? అమ్మా ఆలోచించమ్మా. నా బాధలు నీకేం తెలుసు? ఈ బాధ నాకు తెలుసమ్మా. మీరు చనిపోతే మీ బిడ్డ పడే బాధ కూడా నాకు తెలుసమ్మా. ఎందుకంటే మా అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోయింది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. బిడ్డని తల్లిని చేయకూడదమ్మా. రాతిరంతా ఏడుపొచ్చిన కంట నీరు ఆగకుండిన కాలమింక మారకుండున వెలుగు నీకు కలుగకుండున ప్రాణమిచ్చి ప్రేమ పంచిన పేరు పెట్టి నిన్ను పిలచిన నీ చేయి పట్టి విడుచున అనాథగా నిన్ను చేయునా విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను. ఆకలేసా? నీకు కూడా అన్నం తెచ్చాను కదమ్మా. అమ్మా ఏడవకండి అమ్మా. ప్రతిదానికి చావు ఒకటి పరిష్కారం కాదమ్మా. దేవుడు మనల్ని పుట్టించింది బలవంతంగా చనిపోవడం కోసం కాదమ్మా. ఏడవద్దమ్మా. ఎవరు బాబు నువ్వు? అమ్మా ఆ రోజు ఈ అన్నయ్యే అన్నం తినమని డబ్బులు ఇచ్చింది ఈ అన్నయ్యనమ్మా. అవునమ్మా, ఆ రోజు డబ్బులు ఇచ్చి మా అబ్బాయి ప్రాణం కాపాడు. ఈరోజు నా ప్రాణాన్ని కాపాడు. దేవుడు అయ్యా నువ్వు. నేను దేవుడిని కాదమ్మా. మనలను నరకం నుండి తప్పించడానికి ప్రాణం పెట్టి నిత్య జీవం ఇచ్చిన నా యేసయ్యే దేవుడమ్మా. అమ్మా అన్నం తినమ్మా. నువ్వు కూడా బాగా నీరసంగా కనిపిస్తున్నావు. రా బాబు కొంచెం అన్నం తిందు గాని. నాకేమి వద్దమ్మా, బాగా దాహంగా ఉందమ్మా. ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వండమ్మా చాలు. ఇప్పుడే తెస్తానండి బాబు. ఏంట్రా నీకు ఇక్కడ పని? ఏంటే ఈడితో పని అంటే? రోడ్డు మీద తిన్న దెబ్బ సరిపోలేదరా ఇంటికి వచ్చేసా? చావేరా. అన్నీ సమయానికి రాకపోతే అమ్మ ఊరేసుకుని చనిపోయేది నాన్న. ఏంట్రా చచ్చిపోవటం ఏంట్రా? అమ్మకేమైంది? ఏంటి ఏంటి లక్ష్మి చచ్చిపోవటం ఏంటి? ఎందుకు అలా చేద్దాం అనుకున్నా? అవునయ్యా, ఆ బాబాయ్ లేకపోతే ఈ రోజు నేను ఊరేసుకొని చచ్చిపోయి ఉండేదాన్ని.
అదేంటి లక్ష్మి, చచ్చిపోతాం అనుకున్నావా? నన్ను చంటిగండి వదిలి ఎలా చచ్చిపోతాం అనుకున్నావే? నువ్వు లేకుండా నేను ఎలా బతకగలని? నన్ను వదిలి చచ్చిపోతావని ఎందుకు అనుకున్నావు లక్ష్మి? ఏం చేయమంటావయ్యా? నీకెదురు చెప్పలేక నువ్వు కొట్టే దెబ్బలు భరించగలను కానీ నువ్వు ఇలా తాగి ఒక్క పైసా కూడా ఇంటికి తీసుకురాకుండా డబ్బులంతా అలా చేస్తే ఆ పస్తులు నేను భరించగలనయ్యా. కానీ చంటోడికి అన్నం లేకుండా ఆకలి బాధ తలంపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. పైగా చెప్పు లక్ష్మి, ఆగిపోయావే? ఇప్పుడు నేను గర్భవతినయ్యా. లక్ష్మి, ఆ విషయం నాకెందుకు చెప్పలేదు లక్ష్మి? నొక్క బిడ్డకి కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి లక్ష్మి. ఇప్పుడు ఇంకో బిడ్డ పుడితే వాడిని పెంచే బలం కూడా నా దగ్గర లేదయ్యా. నన్ను క్షమించు లక్ష్మి. అందుకే ఇలా చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నేను కాదు లక్ష్మి, నువ్వే నన్ను క్షమించాలి. ఎందుకంటే ఈ మహమ్మారి తాగుడికి బానిసై నిన్ను చంటిగా చాలా బాధ పెట్టాను లక్ష్మి, చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు లక్ష్మి. నేను ఇంకెప్పుడు తాగనే. నేను ఈ క్షణం నుంచే తాగుడు మానేస్తాను లక్ష్మి. మిమ్మల్ని బాధ పెట్టే ఈ తాగుడు నాకొద్దు లక్ష్మి. నువ్వు లేని బతుకు నాకొద్దు. నన్ను క్షమించువే, నన్ను క్షమించు, నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించువే, నన్ను క్షమించు లక్ష్మి, నన్ను క్షమించు. అయ్యో అవేం మాటలయ్యా. అయినా నువ్వు మారు, నాకు అది చాలు. నువ్వు మారడానికి కారణం ఏ బాబానయ్యా? నువ్వు మారడానికి, ఈరోజు నేను బ్రతికుండడానికి ఈ బాబానయ్యా కారణం. అవును బాబు, నిజమే బాబు. నేను చాలా దుర్మార్గుడినయ్యా. నువ్వు చాలాసార్లు ఈ తాగుబోతోడు మారటం కోసం అనేకమైన మంచి మాటలు చెప్తే ఏ రోజు నీ మాట వెళ్ళి, పైగా నేను తిట్టాను, కొట్టానయ్యా, కొట్టాను బాబు. నన్ను క్షమించయ్యా. నేను మారటం కోసం ఎన్నో దెబ్బలు తిన్నామయ్యా. ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసు ఎలా వచ్చిందయ్యా? నన్ను క్షమించు బాబు, నన్ను క్షమించు. అయ్యో అయ్యో, ఈ మనసు నాది కాదండి. నా బుద్ధి, నా ఆలోచన, నా తలంపు అంతెందుకు, నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఏదీ నాది కాదండి. ఎందుకంటే నేను ఎప్పుడో నన్ను నేను యేసయ్యకి సమర్పించుకున్నానండి. మీరు చూస్తున్నది ఏది నా స్వభావం కాదండి. ఎవరినైనా క్షమించగలిగేది ఆయనేనండి. ఆయనే క్షమించే దేవుడండి. ఆయన్ని క్షమించమని అడగండి, ఆ యేసయ్య తప్పకుండా క్షమిస్తాడండి. యేసయ్య నన్ను క్షమించాలంటే నేనేం చెయ్యాలి బాబు? వెంటనే ఆయన్ని రక్షకుడిగా అంగీకరించండి. అలాగే బాబు. మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకోండి. రేపు ఆదివారం చర్చికి రండి. అక్కడ పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారు. సంఘం అంతా మీ కొరకు ప్రార్థన చేస్తారు. తప్పనిసరిగా రండి. తప్పకుండా వస్తాం బాబు. మరి నేను వెళ్ళొస్తానండి బాబు. చాలా పొద్దుపోయింది. పర్వాలేదండి, నేను వెళ్తాను. రేపు చర్చిలో కలుద్దామండి. అలాగే. చాలా సంతోషం అండి. మరి నేను వెళ్తాను. జాగ్రత్త బాబు. చాలా సంతోషం బాబు, వస్తాను. జాగ్రత్త. వందనాలు. జాగ్రత్త. చీకటిగా ఉంది బాబు. రేపు ఆదివారం మర్చిపోకండి. వస్తాం బాబు. నీ కృప లేకపోతే ఏమైపోతాను అబ్బా. దేవా తోడే నడిపించు నాయనా. రే మనం ఎదుగుతున్నాడు, ఎక్కడ ఉన్నాడు రోయ్? రండి రండి. మా ఓడి కొట్టేసి పారిపోతాను.
కొల్లగొట్టండి సాగొట్టండి కొట్టేసి పారిపోతారు నువ్వు ఈ రోజు మా చేతులు అయిపోయారు నువ్వు అప్పుడు ఆపదురా రే తమ్ముడు సాగొట్టేద్దాం మొత్తం మీద కాలేజీ తీసేద్దాం కొట్టరా కొట్టిన ఆపకండి కొట్టు అదే రా కొట్టు ఆపద్దు అసలు కొట్టు నక్కాలు మీకు దండం పెడతారన్న వదిలేండి అన్న నన్ను. ఈ బస్ స్టాండ్ దగ్గర ఈడు ఆడే అని తెలిసి అక్కడే చంపేద్దును. నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోబోకయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోకయ్యా కన్నుల్లో కన్నీళ్ళు కూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కన్నుల్లో కన్నీళ్ళు కూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారుచి కట్టులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కారుచి కట్టులే నన్ను కమ్మినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కఠినాత్ములెందరో నన్ను కొట్టినా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను వీడిపోకయ్యా చేయని నేరములంట కట్టినా చేత కాని వాడలని
చీదరించిన చేయని నేరములంట కట్టిన చేతని వాడని చీదరించిన చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేర్చిన చీకు చింతలు నన్ను చుట్టిన చెలిమే చితికి నన్ను చేర్చిన చెలిమే చితికి నన్ను చేర్చిన నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోవోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోకయ్యా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన మధ్యలోనికి నూతనంగా కొన్ని కుటుంబాలు నడిపించబడినాయి. దానికి కారణం ఎవరో తెలుసా? మన యోహాను గారి అబ్బాయి ఆత్మల పట్ల భారం కలిగి అనేక కుటుంబాల్ని మందిరానికి నడిపిస్తున్నాడు. ఇంకో శుభవార్త ఏంటంటే, ఆ కుటుంబం కలిగి ఉన్న ఆశను బట్టి ఆ కుమారుణ్ణి దేవుని సేవకు సమర్పించాలని, ఒక సువార్త సైనికునిగా చూడాలన్నదే వారి కోరిక. మరి వారి ఆశను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఆ కుమారుని సేవకునిగా అభిషేకించాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో నూతనంగా నడిపించబడిన వారు ఎలా మార్చబడ్డారో వారి సాక్ష్యాలు మనతో పంచుకుంటారు. దండాలండి. నా పేరు రామారావు అండి. నేను ఒకప్పుడు బహుగా వ్యాపారం చేసేవాడిని. ఈ మధ్య వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల పాలైపోయానండి. ఈ మధ్య నా భార్య కూడా చనిపోయింది. నా ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది అయ్యా. మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోలేదు. నన్ను బయటికి గెంటేశారయ్యా. ఆహారం లేక అలమటించి చనిపోతానన్న సమయంలో ఆ బాబే వచ్చి నా ఆకలి తీర్చాడయ్యా. యేసయ్య గురించి నాకు చెప్పాడు. అప్పుడే నేను యేసయ్య గురించి తెలుసుకున్నానయ్యా. ఆయన గురించి తెలుసుకున్నప్పటి నుంచి నా గుండెల్లో ఎంతో మనశ్శాంతి, ఆదరణ కలిగిందయ్యా. నమస్కారం అండి. నా పేరు రాజేష్ అండి. నా గురించి చెప్పాలంటేనే సిగ్గా ఉందండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. తను నన్ను మోసం చేసి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందండి. నేను చచ్చిపోదామని ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆ అన్నే దేవుని ప్రేమ గురించి నాకు చెప్పి నన్ను మార్చి బ్రతికించాడండి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి.
ఆ యేసే ప్రేమ నాకుంటే చాలా అనిపిస్తుందండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శంకర్రావు అండి. నేను గతంలో తాగుబోతునండి. ఎప్పుడూ తాగుతూ ఉండేవాడినండి. సంపాదించిందంతా తాగి పాడు చేసేవాడినండి. నా కుటుంబాన్ని ఏమాత్రం పట్టించుకునేవాడిని కాదండి. నాకు ఒక బాబు, భార్య. ఎప్పుడూ వాళ్ళకి తిండి కూడా పెట్టేవాడిని కాదండి. ఒకరోజు ఇలాగే తాగి కొడుతుంటే ఆ బాబేనండి నా కుటుంబాన్ని కాపాడాడు. నేను పెట్టే బాధలు భరించలేక నా భార్య చనిపోదాం అనుకుందండి. ఆ బాబే వచ్చి ఆపాడండి. ఆ యేసు బాబు గురించి నాకు చెప్పాడండి. ఆ యేసయ్యని నమ్ముకుంటే మీ జీవితాలు బాగుపడతాయని ఆ బాబే చెప్పాడండి. ఆ క్షణం నుంచే నేను తాగడం మానేశానండి. ఇంకెప్పుడు జీవితంలో తాగకూడదని, నా కుటుంబాన్ని వేరు చేసే ఆ తాగుడు నాకు ఉండకూడదని నేను తాగుడు మానేశానండి. ఈరోజు ఇలాగా యేసుబాబు చర్చికొస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ బాబు దయ వల్ల నేను ఇవాళ యేసయ్యని తెలుసుకున్నానండి. అదే నాకు సంతోషం అండి. ఆ బాబు చల్లగుండాలండి. నాకు ఇంతకు మించి ఏం మాట్లాడాలో తెలియదండి. నన్ను క్షమించండి నాన్న. వాళ్ళందరినీ మార్చింది నేను కాదు నాన్న. చిన్నప్పటి నుంచి నిన్ను మోసం చేస్తున్నావు నాన్న. వాళ్ళందరినీ మార్చింది అన్నయ్య నాన్న. అక్కడ ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు మోసం చేయడం ఏంట్రా? నీ జేబులో డబ్బులు నేనే తీసేసి అన్నయ్య మీద నెట్టేశాను నాన్న. నాన్న సువార్తకు పనికొచ్చేది నేను కాదు నాన్న, అన్నయ్య నాన్న. ఆ లక్షణాలు అసలు నాకు లేవు నాన్న. చిన్నప్పటి నుంచి నిన్ను మోసం చేస్తూనే వచ్చాను నాన్న. బాధపడకు తమ్ముడు, నేను పనికిరా నాన్న. నాన్న అన్నయ్య స్వభావం ఏంటంటే వాడికంటే ఇతరులను ఎక్కువ ప్రేమిస్తాడు నాన్న. వాడు మంచోడు నాన్న. అలాంటి నా వల్ల నిజంగా యేసుక్రీస్తు స్వభావం నాన్న అన్నయ్యది. అయ్యో నేను స్వార్థపరు నాన్న. నీ దగ్గర చాలా కుయుక్తిగా నటించాను నాన్న. మంచోళ్ళ నటించాను నాన్న. సేవకనే సరిపోనానా, సేవకనే సరిపోనానా. చాలా పెద్ద తప్పు పడుకుతాము. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య. నేను క్షమించడం లేదన్నయ్య. నువ్వు చాలా మంచోడు అన్నయ్య. తప్పు చేసింది అన్నయ్య. రానయ్య అన్నయ్య రా. అన్నయ్య పాస్టర్ గారండి, నేను కాదన్న వ్యక్తిని. అయ్యగారు, మా అన్నయ్య అయ్యగారు. తమ్ముడు, నాన్న అజయ్ రారా. అరే నాన్న అజయ్ రారా. అరే నాన్న, నాన్న, నాన్న. అరే నాన్న, నాన్న. ఒక్కసారి కూడా నేను కాదని చెప్పలేదేంట్రా? ఎన్నిసార్లు తిట్టాను, ఎన్నిసార్లు కొట్టాను కదా నాన్న. ఒక్కసారి కూడా ఇది నాన్నని చెప్పలేదు కదా నాన్న. నాన్నా, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని బైబిల్ చెప్తుంది కదా నాన్న. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది కదా నాన్న. అన్న పొరుగువాడు నాన్న, అన్న తమ్ముడు నాన్న, అన్నయ్య నా తమ్ముడు నాన్న. అరే నాన్న, ఎంత ఓర్పురా నీకు. యోహాన్ గారు, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరండి. దేవునికి కావాల్సింది బాహ్య రూపం కాదండి, అంతరంగం. అది స్వచ్ఛంగా ఉంటే దేవుడు వాడుకుంటాడండి. ఆ మనసే విజయ్కి కూడా పంచాడండి. విజయ్కే కాదు, ఇక్కడ ఉన్నవారికి అందరికీ కూడా ప్రేమను పంచాడండి. అదేనండి సువార్త అంటే. మీ అబ్బాయి సువార్త సైనికుడండి. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ ఆల్.
ఈ కుటుంబంలోని చిన్న కొడుకుల అనేక కుటుంబాల్లోని యవనస్తులు వారి జీవితాలు పాడు చేసుకుంటూ దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా జీవిస్తూ కన్నవారిని నమ్మిన వారిని చివరకు దేవుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. దేవుడు పై రూపాన్ని చూడడు, అంతరంగాన్ని చూస్తాడు. క్రైస్తవ యవనస్తులారా, చీకటిలో కలిసిపోక జయించిన వారై లోకానికి వెలుగై ఉండండి.